ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ముందు రోజు వ్లాగ్‌లో ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి చేశాను కదండీ! సో, అవి ఆరిన తర్వాత ఈ విధంగా కంటైనర్‌లో వేసి, బాక్స్‌లో వేసేసి పెట్టేస్తా అన్నమాట. సో, కింద ఉండదు గదా! కిచెన్ ర్యాక్ దాంట్లో కొంచెం వేసేసుకొని మిగిలినవి ఇక్కడ పెట్టేసుకుంటాను. అంటే ఊరికే పద్దాక ఇవి తీయడం ఎందుకని చెప్పి. సో, ఇవి పైన పెట్టేస్తా అన్నమాట. ఇంకా ఈరోజు పిల్లలకొచ్చేసి ఏంటంటే లెమన్ రైస్ చేశాను. అలాగే పెరుగన్నం. కొంచెం పెరుగన్నం కంపల్సరీగా పెడతాను. కొంచెం ఏదైనా సరే రైస్ పెడతానన్నమాట. అంటే పుదీనా రైస్ కానీ, లేకపోతే క్యారెట్ రైస్ కానీ, బీట్రూట్ రైస్ కానీ ఎక్కువగా వీళ్ళకైతే క్యారెట్ రైస్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ రైసెస్ అనేటివి కూడా పెడతా ఉంటానన్నమాట. పాలకూర రైస్ అట్లా. ఈరోజైతే లెమన్ రైస్ చేశాను. అలాగే పెరుగన్నం. నెక్స్ట్ లక్కీకొచ్చేసి ఒక చిక్కీ 2 డేట్స్ పెడతా అన్నమాట. వీళ్ళకొచ్చి స్నాక్ అంటే బ్రేక్‌ఫాస్ట్ కోసం ఈరోజు స్వీట్ కార్న్ బాయిల్ చేసి పెట్టేస్తున్నాను. లక్కీ అయితే కొంచెం స్పైసీ యాడ్ చేసుకొని తింటాడన్నమాట. అంటే కొంచెం పెప్పర్, కారం, లెమన్ పిండితే తింటాడు. లవ్లీ మాత్రం ఓన్లీ కొంచెం సాల్ట్ ఏసి కుక్ చేసినవి ఇష్టంగా తింటది. యాక్చువల్లీ ఈరోజు స్వీట్ పొటాటో చేద్దామని చెప్పి తీసి పెట్టానండి. బట్ వీళ్ళు స్వీట్ కార్న్ కావాలనేసరికి ఇంకా దీన్ని పక్కన పెట్టేసానన్నమాట. ఇవన్నీ చేసేసి పిల్లలకైతే బాక్సెస్ అనేటివి పెట్టేస్తున్నాను. లంచ్ బాక్స్ అలాగే బ్రేక్‌ఫాస్ట్ అన్నీ కూడా. సో, పెట్టేస్తున్నాను. ఇంకా స్కూల్‌కెళ్ళిన తర్వాత మిగిలిన పనులుంటాయి కదండీ! అవన్నీ ఫినిష్ చేసుకుంటున్నానన్నమాట. నెక్స్ట్ ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్‌గా నేను ఈ రెసిపీ అనేది చేస్తున్నాను. బోలెడన్ని వెజిటబుల్స్ వేసి అంటే క్యారెట్, బెల్ పెప్పర్స్ రెడ్ తీసుకున్నాను, యెల్లో తీసుకున్నాను. బీన్స్, బ్రోకలీ తీసుకున్నాను. అలాగే వస్తూ వస్తూ హరి రొయ్యలు తీసుకొచ్చారన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఈ రెసిపీ అనేది చేస్తాను. ఇది మా వాళ్ళకి చాలా ఫేవరెట్ రెసిపీ. అందుకోసం అని చెప్పి మీకు కూడా షేర్ చేస్తున్నాను. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. లాస్ట్ టైం మీకు చేసినప్పుడు కూడా నేను మీకు షేర్ చేశాను. మళ్ళీ ఈసారైతే షేర్ చేస్తున్నానన్నమాట. సో, కొంచెం ఆయిల్ వేసుకొని కడాయిలో ముందు రొయ్యలు మనం క్లీన్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసి పక్కన కలిపి పెట్టుకున్నాం అనుకోండి. దాంట్లో ఉన్న నీచు స్మెల్ అంతా కూడా వచ్చేస్తది. సో, తర్వాత మనం క్లీన్ చేసుకొని అలాగే కరివేపాకు వేసుకోండి. సీ ఫుడ్ ఎప్పుడైనా సరే క్లీనింగ్ చేస్తున్నప్పుడు కొంచెం కరివేపాకుతో క్లీన్ చేసుకుంటే ఆ నీచు స్మెల్ అనేది రాదన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ రొయ్యల్లో ఏంటంటే సన్నగా ఒక బ్లాక్‌గా ఒక తీగలాగా అంటే ఉంటదన్నమాట. పేగులాగా లేయర్ ఒకటి. దాన్ని కూడా తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి. చేసేసుకున్నాక ఇంకా ఇక్కడ మిగిలిన ప్రాసెస్ అనేది చేస్తున్నాను. ముందుగానే ఈ వెజిటబుల్స్ అనేవి చాప్ చేసి పెట్టుకున్నానన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ రొయ్యల్ని కడాయిలో ఆయిల్ వేసాను కదా! దీంట్లో వేసేసి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి వేసి దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే నేను హైలో పెట్టాను కానీ కలిపేంత వరకు నెక్స్ట్ ఇంక సిమ్‌లో పెట్టేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. మొత్తం రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటొచ్చేసి కంప్లీట్‌గా ఇంకిపోతాయి. అలాగే రొయ్యలు కూడా చక్కగా ఉడికిపోతాయి. సో, ఇక్కడ చూసారు కదా! చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు హైలో పెట్టి ఒకసారి కలిపేసుకొని ఒక ప్లేట్‌లో తీసేసుకుంటున్నాను. ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా చాలా బావుంటదండి. క్యాప్సికమ్ వేసుకుంటే కూడా ఇంకా బావుంటది. బట్ లేదు అందుకోసం అని చెప్పేసి ఇవి వేశాను. మా వాళ్ళకి ఏ వేసి చేసినా చాలా ఇష్టం. ఇవి చాలా చాలా బావుంటది ఈ రెసిపీ నిజంగానే. వాళ్ళు స్నాక్‌గా తినేస్తారన్నమాట. సో, నేనైతే డిన్నర్ కోసం అని చెప్పి ఉంచేశాను. నాకు కొంచెం, హరికి కొంచెం చేసిన తర్వాత. సో, ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం రొయ్యల్లో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. వీటినైతే ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయి గదా! కలుపుతుంటే కొద్దీ మనకు చూడాలనిపిస్తా ఉంది. సో, టేస్ట్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ వస్తూ చాలా చాలా బావుంటదన్నమాట. కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి మరొకసారి కలిపేసుకొని ఇంక మూత పెట్టేసుకుందాము. గ్రీన్, యెల్లో, రెడ్ ఇట్లా చాలా బావుంది గదా! నిజంగానే కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఇదైతే ఇంకా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు మనం దీన్ని సిమ్‌లో పెట్టి ఇవి వెజ్జెస్ అన్నీ కూడా కంప్లీట్‌గా మగ్గేంత వరకు ఉంచేసుకోవాలి. నెక్స్ట్ 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మరొకసారి కలుపుకుంటే ఆల్రెడీ అవి కుక్ అయిపోతాయండి. ఎక్కువ టైం ఏమి తీసుకోవు. దీన్ని బాగా కలిపేసుకొని ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనం పచ్చివి తింటాం. అంటే క్యారెట్ తింటాం, అలాగే బీన్స్ తింటాం. సో, ఈ బెల్ పెప్పర్స్ కూడా మరీ అంత ఎక్కువ రోస్ట్ చేసుకొని తినం కదా! సో, తింటాం కాబట్టి మీడియంగా మనకు కుక్ అయితే చాలు. మరీ ఓవర్ కుకింగ్ అనేది వేస్ట్ తిని ఆ ఫుడ్ మనకు దాంట్లో ఇంకా వైటమిన్స్ కానీ ఏమి ఉండవన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా రొయ్యలు, వాటిని దీంట్లో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆ రొయ్యలు
ఫ్రై చేసి వేసినప్పుడు ఆ ఆయిల్ ఉండిపోయింది కదా! అలాగే మొత్తం దానంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ వెజ్జీస్ వేసి ప్లేట్‌లో దీన్నొకసారి బాగా కలిపేసుకొని కొంచెం పెప్పరు, అలాగే కొంచెం గరం మసాలా వేశాను. కొంచెం చికెన్ మసాలా కూడా వేశాను ఈసారి. నెక్స్ట్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా! మనం దీంట్లో స్పైస్ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి రెడ్ చిల్లీ ఫ్లేక్సు, అలాగే కొంచెం ఓరిగానో వేసి ఇంకా మిక్స్ చేసేసుకుంటున్నానండి. అంతే. ఇంక దీంట్లో ఏది యాడ్ చేయట్లేదు. ఇయన్నీ కూడా స్పైసెస్ అనేటివి పించి యాడ్ చేశాను. చాలా కొంచెం యాడ్ చేశాను. సో, అలా అలా లైట్‌గా మనకు ఫ్లేవర్ తెలియడం కోసం అంతే. ఒక 2 మినిట్స్ దీన్ని మనం సిమ్‌లో పెట్టేసుకొని, ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటది. లక్కీ లవ్లీకైతే ఇంక బౌల్స్‌లో వేసి ఇచ్చేసాను. నేను హరి డిన్నర్ టైమ్‌కి తిందాంలే అని చెప్పి ఇంక పక్కన పెట్టేసానన్నమాట. నార్మల్‌గా నాకైతే గనక దీంట్లో కొంచెం రైస్ మిక్స్ చేసుకొని తినేయడం ఇష్టం. బట్ హరి ఏంటంటే అలా తినరన్నమాట. తనకింకా పచ్చడి చెయ్యి నేను నా వల్ల కాదు అలా తినడం అనేసరికి ఇంక నేను టమాటా, పుదీనా చట్నీ కూడా చేశాను. ఇచ్చేసాను. వాళ్ళైతే మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు. "అదిరిపోయింది మమ్మీ" అని. నెక్స్ట్ ఇంకా వచ్చేసాను పుదీనా టమాటా చట్నీ చేస్తున్నాను. ఈ పుదీనా వచ్చేసి మన చెట్లో చిన్న కుండీలో ఉన్న పుదీనా అండి. నెక్స్ట్ దీంట్లోకేంటంటే ఒక 2 పచ్చిమిరపకాయలు, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేశాను. పచ్చిమిరపకాయలు లేవు. బయటెళ్ళి ఫ్రూట్స్ తీసుకొనొచ్చాం కానీ నేను, హరి హడావిడిలో ఈ వెజిటబుల్స్ తెచ్చుకోవడం మర్చిపోయానన్నమాట. సో, మళ్ళీ పంపిస్తానని చెప్పాను. హరి ఏమో ఆఫీస్ కాల్‌లో ఉన్నాను. నాకు డిన్నర్ టైమ్‌కి అప్పుడు తీసుకొస్తాలే అని చెప్పారు. సరే అని చెప్పేసి ఆంటీ దగ్గర ఒక 2 మిరపకాయలు తీసుకొని, ఎండుమిరపకాయలు వేసి పచ్చడనేది చేసేస్తున్నాను. మా కోసం ఉంచాం కొంచెం. ఈ వెజిటబుల్స్‌ది అంటే బ్రోకలీ విత్ ప్రాన్స్‌తో చేశాను కదా! ఆ రెసిపీ ఉంచుకున్నాను అన్నమాట. సో, ఇక్కడ చూసారు కదా! ఈ పచ్చడి ఎంత బావుంటదంటే రైస్‌లోకి చాలా చాలా బావుంటదండి. ఇడ్లీ, దోస వీటిలోకే కాదు రైస్‌లోకి కూడా చాలా బావుంటదన్నమాట. దీనికి ఇంక పోపు పెట్టాలి. పోపు పెట్టేసాను. సో, ఇంకా కొంచెం అది, కొంచెం ఇది వేసుకొని తినేసి, కొంచెం పెరుగేసుకొని తినేస్తామన్నమాట. హరి వెళ్ళి ఇంకా వెజిటబుల్స్ తీసుకొనొచ్చారు. టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా. అండ్ బండి లోపల పెట్టేస్తున్నారన్నమాట. అయ్యే ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. లోపల పెట్టేస్తున్నాను. ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే చెప్పు అంటున్నారు. ఇంకేం అవసరం లేదు చాలు అని చెప్తున్నాను. ఇంకా హ్యాపీగా భోంచేయాలి కదండీ! అన్ని పనులైపోయాయి. ఇంకా చక్కగా భోంచేసేసి మిగిలిన కిచెన్‌లో పనుంటది గదా! కౌంటర్ టాప్ క్లీనింగ్ ఇవంతా చేసుకొని, రేపటికి ప్రిపరేషన్స్ చేసుకొని పడుకునేయాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సింపుల్ వ్లాగ్. ఖచ్చితంగా ఈ రెసిపీ మాత్రం ట్రై చేయండి. మీకు కూడా డెఫినెట్‌గా బాగా నచ్చుతుంది. బాయ్ బాయ్.